శబరిమలలో ఎవరైనా వెళ్ళొచ్చు, మహిళలు కూడా వెళ్ళొచ్చు అని తీర్పిచ్చింది. మరి అప్పుడు ఆ న్యాయమూర్తి మీద అభిశంసన తీర్మానం అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? ఎన్డీఏ గవర్నమెంట్ కదా. ఎన్డీఏకు ఫుల్ మెజార్టీ ఉంది కదా. వీళ్ళకి 120 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి 400 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీకి 302 సీట్లు ఉన్నాయి. వాళ్ళు అభిశంసన తీర్మానం శబరిమల మీద ఈ విధంగా తీర్పిస్తారని న్యాయమూర్తిని తొలగించమని కోరారా? అంటే ఎంత భావదారిద్ర పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఎంత యాంటీ హిందూ మైండ్ సెట్ అంటే అది విన్నప్పటి నుంచి కూడా వ్యక్తిగతంగా నాకు కాంగ్రెస్ పార్టీ మరీ ఇంత దిగజారుతుందా? కాంగ్రెస్ పార్టీగా మాకు హిందువులతో సంబంధం లేదు, హిందువులతో విడాకులు తీసుకుంటున్నాం, డైవర్స్ తీసుకుంటామని చెప్పాలనుకుందా అర్థం కాలేదు. అంటే రాహుల్ గాంధీ కూడా వయనాడ్ సీట్ అందుకనే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ అమేధీ వయనాడ్ 2019లో 2 కంటెస్ట్ చేశారు. అమేధీలో గెలవనని అర్థమైంది. స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినారు. 2 సైమల్టేనియస్లీ కంటెస్ట్ చేసి వయనాడులో అయితే 70% మైనారిటీలు ఉంటారు కాబట్టి అక్కడైతే గెలుస్తా అని అక్కడ గెలిచారు, అమేధీలో ఓడిపోయినారు. మొన్న కూడా రాహుల్ గాంధీ వయనాడులో పోటీ చేసి గెలిచారు. తర్వాత ప్రియాంక గాంధీ తీసుకున్నారు. ఎందుకంటే అక్కడ ముస్లిం లీగ్ సీట్, అది ముస్లిం లీగ్ సీటు, 70% ముస్లిం పాపులేషన్ ఉన్న చోట కాబట్టి వయనాడులో గెలుద్దామనుకుని అక్కడ పోటీ చేశారు, గెలిచారు. ఈ పిటిషన్ మీద కాంగ్రెస్ పార్టీ సైన్ చేయడం చాలా సంతోషం. అంటే ఇప్పటికైనా ఎందుకు సంతోషం అంటే హిందువులకు తెలిసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ స్టాండ్. మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందూ లీడర్లు అందరూ కూడా వాళ్ళు మాట్లాడాలి దీని గురించి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు, ఎవరైనా న్యాయమూర్తిని గనక ఇంపీచ్మెంట్ చేయాలంటే స్వతంత్ర భారత చరిత్రలో 75 సంవత్సరాల చరిత్రలో ఏ న్యాయమూర్తి కూడా ఇంతవరకు అభిశంసనకు గురి కాలేదు. అభిశంసన తీర్మానం పెట్టకముందే సౌమిత్ర సేన్ అనే న్యాయమూర్తి రిజైన్ చేశారు. మొన్న జస్టిస్ వర్మను అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు, ఇంకా అది విచారణ పెండింగ్లో ఉంది. ఎందుకు జస్టిస్ వర్మ మీద పెట్టారు? నోట్ల కట్టలు ఇంట్లో దొరికాయి, సీరియస్ అలిగేషన్. నువ్వు ఒక జడ్జిని ఒక తీర్పు ఇచ్చావని అభిశంసనకు గురి చేస్తే మరి శబరిమల జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పులను అభిశంసనకు గురి చేయొద్దా? మరి మొన్న సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ తప్పుడుగా మాట్లాడిన చీఫ్ జస్టిస్ మొన్న ఎవరైతే ఉన్నారో, మొన్న రిటైర్డ్ అయ్యాడు కదా చీఫ్ జస్టిస్, ఆయన మీద ఇంకో లాయర్ వచ్చి చెప్పులు ఏవబెట్టాడు, గుర్తుంది కదా. నువ్వు పోయి ఆ విష్ణుమూర్తికి చెప్పుకో అన్నాడు. మరి ఆయన చేయొద్దా ఇంపీచ్మెంట్? అది కాదా హిందువుల మనోభావాల్ని చేయడం? అయినా ఎవరు చేయలేదే, ఇంపీచ్మెంట్ చేయలేదే. ఎందుకంటే అభిశంసన అంటే చాలా తీవ్రమైన అభియోగాలు, కరప్షనో లేకపోతే ఇంకేదన్నా ఆ మిస్యూజ్ ఆఫ్ పవర్. ఆయన దగ్గరకు ఒక పార్టీ వచ్చింది, కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు, హిందూ పార్టీ ముస్లిం పార్టీ వచ్చింది. ఎస్ మీరు దీపం వెలిగించుకోవచ్చు అని తీర్పు ఇచ్చాడు. తీర్పు ఇస్తే కనుక నీకు తీర్పు తప్పనిపిస్తే ఏం చేయి, తీర్పును విమర్శించు, ఈ తీర్పు కరెక్ట్ లేదను, లేదా నువ్వు సుప్రీంకోర్టుకో హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే, హైకోర్టు సింగిల్ జడ్జి ఇస్తే డివిజన్ బెంచ్కో. కానీ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని తీసేయాలంటే మరి ఇట్లా ఎంతమంది న్యాయమూర్తులు తీసేస్తూ పోతారు? మరి శబరిమల జడ్జిమెంట్ ఇచ్చిన న్యాయమూర్తులు తీసేయాలని హిందూ ఎంపీలందరూ సంతకాలు పెడితే, బీజేపీ ఎంపీలు సంతకాలు పెడితే, లేదా విష్ణుమూర్తికి పోయి నువ్వు చెప్పుకో అన్న మాజీ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిని కూడా ఇట్లే ఇంపీచ్మెంట్ చేస్తామని సంతకాలు పెడితే, ఇది తప్పుడు సాంప్రదాయం కదా. మీకు తీర్పు మీద అభ్యంతరాలు ఉంటే ఎస్ ఈ తీర్పు కరెక్ట్ కాదని చెప్పండి. ఆ తీర్పును ఇంప్లిమెంట్ చేయలేదు తమిళనాడు. అటువంటి పిటిషన్ను 107 మంది ఎంపీలు సంతకం చేశారు. అంటే మన ఎంపీలు ఎంత భావదారిద్రంగా ఆలోచిస్తున్నారో చూడండి. సెక్యులరిజం పేరిట ఒక తీర్పు ఇస్తే, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఇదంతా అంటారు కదా, ఎన్నికల గురించి వందే మాతరం డిస్కస్ చేస్తున్నారు అని చెప్పారు కదా. వందే మాతరం పాడితే కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం, వాళ్ళే కదా. మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం లేదు, వందే మాతరం ఉంది. వందే మాతరం ఒక మతం వాళ్ళు బాడా అన్నారని చెప్పి వందే మాతరం గురించి చర్చిస్తే కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం. బెంగాల్ ఎలక్షన్ దృష్ట్యా మీరు వందే మాతరం గురించి చర్చ నిర్వహించారన్నారు. 150 సంవత్సరాలు అయింది వందే మాతరం. ఆ జాతీయ గీతం జనగణమన ఉంది, జాతీయ గేయం వందే మాతరం ఉంది. సరే మేము పాడమన్నారు, ఓకే. మరి చర్చ ఇది కరెక్ట్ కాదని ప్రియాంక గాంధీ మాట్లాడారు. ఇప్పుడు వందే మాతరం గురించి చర్చ ఎందుకని. ఇప్పుడు ఏకంగా ప్రియాంక గాంధీ దాని మీద సంతకం పెట్టి ఆ న్యాయమూర్తిని తీసేయాలట. ఆయన చేసిన తప్పు ఏంటంటే 2 పార్టీలు వస్తే ఒక పార్టీకి అనుకూలంగా ఇవ్వడం. ముస్లింకి అనుకూలంగా ఇచ్చుంటే, ముస్లిం పార్టీకి అనుకూలంగా ఇచ్చుంటే ప్రియాంక గాంధీ సంతోషం చెంది ఆ జడ్జి మెడలో దండేస్తుండేమో. చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చారని జడ్జికి దండం పెట్టి దండేస్తారు. ఇప్పుడు ఆ స్వామినాథన్ అనే జడ్జి చేసిన తప్పు ఏంటంటే హిందూ పార్టీకి అనుకూలంగా తీర్పిస్తే ఇంపీచ్మెంట్, ఏకంగా ఆ జడ్జిని తొలగించాలని
పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెడతారట. ఇంతకంటే ఏమైనా దరిద్రం ఉందా? ఆ 120 మంది 107 మంది అంటే మన ఎంపీలు ఎట్లా అయిపోయిందంటే యాంటీ హిందూ మైండ్ సెట్. ఆ డిఎంకే అంటే ఇక వదిలేద్దాం దాన్ని, అది ఆ జనాభా లెక్కలో తీసేశారు. అది వాళ్ళు ఎందుకంటే ద్రవిడ పార్టీ అని చెప్పి సనాతన ధర్మం వైరస్ లాంటిదని ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. ఆ తమిళనాడులో ఏంటంటే ఈ దేశాన్ని లేకపోతే హిందూ మతాన్ని ఎంత తిడితే అంత ఎక్కువ ఓట్లు ఇస్తారని వాళ్ళకు అదొకటి ఉంది. ఎందుకంటే పెరియార్ రామస్వామి లాంటి వ్యక్తి ఎంత దారుణమైన మాటలు మాట్లాడాడు. దక్షిణ భారతదేశం వేరే, ఇండియా వేరు, మాకు సంబంధం లేదు, ద్రవిడ దేశం వేరే కావాలని డిమాండ్ చేసిన వ్యక్తిని అక్కడ పూజిస్తారు. ఇక అదొక డిఫరెంట్ స్టేట్, డిఫరెంట్ మైండ్ సెట్. సరే, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఎంత హిందూ మతాన్ని తిడితే అన్ని ఓట్లు వస్తాయి కాబట్టి ఆ పార్టీని వదిలేద్దాం. మరి కాంగ్రెస్ పార్టీకి ఏం వచ్చింది? కాంగ్రెస్ పార్టీకి వద్దా హిందూ ఓట్లు? 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి 3 రాష్ట్రాలకు వచ్చారు. సిగ్గు తెచ్చుకోవాలి. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సిగ్గు తెచ్చుకోవాలి. మీరు చేయబట్టి కాంగ్రెస్ పార్టీ వేలాది మంది ఎమ్మెల్యేల కాబోయే వాళ్ళ ఎంపీల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు మీరు. నువ్వు వయనాడులో గెలిచేందుకోసమో అది చేసేందుకో 3 సార్లు 2014లో 44 సీట్లు వచ్చాయి మీకు, 2019లో 52 సీట్లు వచ్చాయి, 2024లో 99 సీట్లు వచ్చాయి. ఎందుకు? యాంటీ హిందూ మైండ్ సెట్ వల్ల. మీరు హిందువులకు వ్యతిరేకమని భావిస్తున్నారు. మీ తండ్రి రాజీవ్ గాంధీ అయోధ్యలో రామ మందిర గుడి తలుపులు తెరిచి పూజ చేసుకోమని చెప్పింది మీ రాజీవ్ గాంధీ. అక్కడ శిలాన్యాసం చేసింది రాజీవ్ గాంధీ. అర్థమైందా? మరి అప్పుడు రాజీవ్ గాంధీ కూడా మరి అప్పుడు కూడా సేమ్ హిందూ ముస్లిం డిస్ప్యూట్ ఉంటే శిలాన్యాసం చేసి పూజలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది రాజీవ్ గాంధీ. ఇప్పుడు ఆయన కూడా డిస్ప్యూట్ ఉంది, దర్గా వర్సెస్ ఏదో హిందువుల డిస్ప్యూట్ ఉంది. ఆయన ఏంది కార్తీక దీపం వెలిగించుకోవచ్చు అంటే శాంతి భద్రతల సమస్య అవుతుందని చెప్పి డిఎంకే ప్రభుత్వం దాన్ని నిరాకరిస్తే ఇప్పుడు ప్రియాంక గాంధీ మరి మీరు గుర్తుంచుకోవాలి, మరి మీ తండ్రి చేసిన తప్ప హిందూ ముస్లిం డిస్ప్యూట్ ఉంది కాబట్టి పూజలు చేసుకోమన్నది మీ తండ్రి రాజీవ్ గాంధీ ఏదైతే చేశారో, శిలాన్యాసం చేశారో, అది చేసిన తప్ప? మీ తండ్రి చేసింది తప్పు అయితే ఈయన చేసింది కూడా తప్పు. ఒకవేళ స్వామినాథన్ చేసిన తప్పు అయితే మీ తండ్రి రాజీవ్ గాంధీ కూడా చేసిన తప్పే కదా. హిందూ ముస్లిం డిస్ప్యూట్ నడుస్తుంది కోర్టులో. ఆయన కోర్టు కాదు, ప్రధానమంత్రి ఉండగా ఆయన పూజలు చేసుకోండి అని పర్మిట్ చేశారు. ఇప్పుడు ఆయన ఏం చేశారు? దీపం వెలిగించుకోండి అని చెప్పారు. ఏం ఆ హక్కులు ఏమి ఇవ్వలేదే? ఆ హక్కులు హిందువులకేమి ఇవ్వలేదే అక్కడ? సో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి మొన్న కూడా ఆర్మీ గురించి వ్యతిరేక స్టేట్మెంటు, అంటే దేశ వ్యతిరేక స్టేట్మెంట్లు, హిందూ వ్యతిరేక స్టేట్మెంట్లు. అందుకని నేను కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరికీ అప్పీల్ చేస్తున్నా, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఆలోచించాలి. మీ భవిష్యత్తును నాశనం చేయట్లేదా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ? మీరు గెలవకుండా ఉండడానికి ప్రధాన కారణం వీళ్ళు కదా. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రోల్ ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి రోల్ ఉందా? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఈ మంత్రివర్గం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళందరూ ఫైట్ చేసి అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ ఇక్కడ భారత్ జోడో పాదయాత్ర చేస్తుంటే మునుగోడులో డిపాజిట్ రాలేదు కాంగ్రెస్ పార్టీ. వీళ్ళ హైకమాండ్ కల్చర్ చూపబట్టే జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకున్నారు. ఇక్కడ రాజశేఖర రెడ్డికి ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఈ హైకమాండ్ కల్చర్ చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది. సో వీళ్ళు అంటే ఎంత దారుణం అంటే ఆ పిటిషన్ మీద కాంగ్రెస్ పార్టీ ఎట్లా సైన్ చేసింది అని నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఒక జడ్జిమెంట్ ఇస్తే జడ్జిని తీసేయాలంటే మరి శబరిమల జడ్జిమెంట్ ఇస్తే శబరిమల తీర్పుకు వ్యతిరేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో గొడవ చేశారు. కేరళ ఎంపీలు కేరళలో ఈ శబరిమల తీర్పును, హిందూ ఆలయాలను, హిందూ సంప్రదాయాలను కాపాడాలని మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా అప్పుడు కేరళ నుంచి మరి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం అప్పుడు ఇంకా 2014-18 ప్రాతినిధ్యం వహించలే. కాంగ్రెస్ ఎంపీలందరూ, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ కూడా ప్రొటెక్ట్ చేశారు అక్కడ కేరళ ఎన్నికల్లో అధికారం కోసం. శబరిమల తీర్పును, సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించారు. ఇంత అవకాశవాదమా కాంగ్రెస్ పార్టీ? ప్లస్ దీని మీద సైన్ చేసింది ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే శివసేన సైన్ చేసింది. పేరు శివసేన. బాల్ ఠాకరే కడుపున చెడబుట్టాడని అనిపిస్తుంది నాకు. ఉద్ధవ్ ఠాకరే పేరు శివసేన. వాళ్ళు పాకిస్తాన్తో క్రికెట్ ఆడితే పిచ్చింది దవ్విన చరిత్ర. బాల్ ఠాకరే హిందూ హృదయ సామ్రాటు. అటువంటిది హిందువులు దీపం వెలిగించేందుకోసం అక్కడ జడ్జిమెంట్ ఇస్తే శివసేన ఎంపీ అరవింద్ సావంత్ దీని మీద సంతకం పెట్టాడు.
ఇక మీరు ఆలోచించుకోండి. అధికారం కోసం ఉద్ధవ్ ఠాకరే గడ్డి తింటే ఏం చేశారు? మొన్న కర్రు కాల్చి వాత పెట్టి నీ ముందర షిండేను చీఫ్ మినిస్టర్ చేశారు. ఆ తర్వాత 200 సీట్లకు 20 సీట్లు ఇచ్చారు. ఇది పరిస్థితి. ఇది భారతదేశంలో మెజారిటీ హిందువుల పరిస్థితి. హిందువులకు అనుకూలంగా ఒక జడ్జిమెంట్ హైకోర్టు ఇస్తే ఓర్చుకోలేని పరిస్థితి. ఒక రామ మందిరం కట్టుకోవాలంటే 200 సంవత్సరాలు ఓర్పుగా వెయిట్ చేసి, జడ్జిమెంట్ కోసం వెయిట్ చేసి, హిందువులు వెయిట్ చేసి న్యాయబద్ధంగా సాధించుకున్నారు. బాబ్రీ మసీదు కాదు, అది రామ మందిరం అని చెప్పుకునేందుకు ఒక 200 సంవత్సరాలు ఫైట్ చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్లో 22% పాపులేషన్ ఉంటే 2% హిందూ పాపులేషన్ తగ్గింది. ఇక్కడ మన దగ్గర తమిళనాడులో పొలిటికల్ పార్టీస్ ఒకదానికోటి పోటీ పడితే ప్రియాంక గాంధీ, నేను కాంగ్రెస్ నేతలు మీరు ఆలోచించండి. మీరు ఇవాళ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాల్లో అధికారానికి పరిమితమయ్యారంటే ఈ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కారణం కాదా అని నేను అడుగుతున్నా. వీళ్ళ యాంటీ హిందూ మైండ్ సెట్ కారణం కదా? వీళ్ళు ఓన్లీ మైనారిటీ, మాకు ముస్లిం ఓటు, క్రిస్టియన్ ఓటు వస్తే చాలు అని అనుకోవట్లేదా? అందువల్ల ఇది పరిమితం కాలేదా? మొన్న ఎక్కడొచ్చాయి సీట్లు? 99 సీట్లు తమిళనాడులో, కేరళలో అక్కడే వచ్చాయి మీకు సీట్లు. అంతకుముందు 44-52 వచ్చింది తమిళనాడు, కేరళ. అక్కడ ముస్లిం, తమిళనాడేమో యాంటీ హిందూ సెంటిమెంట్ ద్రవిడ, కేరళలో ముస్లిం క్రిస్టియన్లు కలిపి 50% ఉంటారు కాబట్టి అక్కడ వచ్చాయి. ఎప్పుడు మీకు వచ్చే సీట్లు అక్కడే. ఇక ఇంకోటి సంతకం పెట్టింది సమాజ్వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్. అక్కడ యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు, హిందూ హృదయ సామ్రాట్. కాబట్టి నాకు చచ్చినా హిందూ ఓట్లు పడవని అఖిలేష్ యాదవ్ డిసైడ్ అయ్యాడు. నాకు యాదవ్ ఓట్లు, ముస్లిం ఓట్లు వస్తే చాలనుకున్నాడు. అఖిలేష్ యాదవ్ కూడా సంతకం పెట్టాడు. ఆ పిక్చర్లో అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నాడు. సరే, ఆయన బాధ అంటే అర్థం చేసుకుందాం. మరి కాంగ్రెస్ మీరు జాతీయ పార్టీ కదా. నేను కాంగ్రెస్లో ఉన్న హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచించుకోండి. నేను అనేదాన్ని మీరు విమర్శించవచ్చు, మా పార్టీ గురించి మీకు ఎందుకు అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ను ఇంత హిందూ వ్యతిరేక పార్టీగా రాను అవుతుందని ఎవరు అనుకోవట్లేదు. కాంగ్రెస్లోని హిందువులు ఆలోచించండి. మీరు ప్రియాంక గాంధీ ఈ విధంగా చేస్తే, మీరు కూడా దీన్ని సమర్థిస్తే రేపు గెలవాల్సింది మీరు. నేను స్టూడియోలో ఉండి నేనేం పాలిటిక్స్లోకి రాను. కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్ ఆలోచించుకోండి. మీ హైకమాండ్కి చెప్పండి, ప్రియాంక గాంధీకి చెప్పండి, రాహుల్ గాంధీకి చెప్పండి, మీరు చేస్తుంది ఇది కరెక్ట్ కాదు, మీ వల్ల మా భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పండి. గాంధీ ఫ్యామిలీ బయట వ్యక్తి ఎవరైనా వచ్చి లీడ్ చేస్తే, బయట వాళ్ళు వచ్చి లీడ్ చేసి స్టేబుల్గా న్యూట్రల్గా ఉన్న చాలు. మీరు హిందూ ఫేవరిజం చేయాల్సిన అవసరం లేదు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉండండి. సరే, ఈ జడ్జిమెంట్ మీద తప్పుంటే కాంగ్రెస్ పార్టీ జడ్జిమెంట్ తప్పనండి. జడ్జిని తీసేయాలంటే మరి శబరిమల జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిని తీసేయాలా, లేకపోతే విష్ణుమూర్తితో పోయి చెప్పుకో అని బీఆర్ గవాయిని ఆయనను తీసేయాలని రేపు పిటిషన్. అంటే ఇది బ్లాక్మెయిలింగ్, జడ్జిని బ్లాక్మెయిలింగ్ చేయడమే కదా ఒక విధంగా. అంటే మేము హిందూకు అనుకూల తీర్పులు ఇస్తే మేము ఈ విధంగా చేస్తాం, మిమ్మల్ని అభిశంసనకు గురి చేస్తామని బ్లాక్మెయిల్ చేయడం. అంటే ఇక 120 మంది ఉన్నారని చెప్పి సంతకం పెడితే ఏది చేస్తారని చెప్పి ఇంతకుముందు కూడా ఒక జడ్జి, గుజరాత్లో ఒక జడ్జి ఏంటంటే రిజర్వేషన్స్ గురించి కామెంట్ చేశాడు. రిజర్వేషన్స్ ఎండ్ కావాల్సిన అవసరం ఉంది, 10 సంవత్సరాల పాటు రిజర్వేషన్స్ ఇచ్చారంటే ఆ జడ్జి మీద అభిశంసన తీర్మానం పెడతారు. ఒపీనియన్ ఉండొద్దా జడ్జిలకి? వాళ్ళని తొలగించాలా? వాళ్ళు అవినీతి పాల్పడితే అభిశంసన తీర్మానం చేయండి, లేకపోతే ఇంకేమైనా చేస్తే చేయండి, హరాస్మెంట్ చేస్తే చేయండి. మాట్లాడదాం మనతో పాటు.